You are watching BitBNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మీనా ప్రోటోకాల్ సెక్యూరిటీ ఆడిట్ తర్వాత కొత్త టోకెన్ స్టాండర్డ్స్ ను ప్రారంభించింది. క్యాట్ టోకెన్ ని స్వీప్ చేయడం ద్వారా 5 గంటల్లో స్మార్ట్ మనీ అడ్రస్ ప్రాఫిట్ $2.92 మిలియన్ గా తెలుస్తుంది. క్రీమ్ ఫైనాన్స్ 24 గంటల్లో గణనీయమైన పెరుగుదలను చూసింది. పాప్ క్యాట్ 24 గంటల్లో 36.8% పెరిగింది. క్లుప్తంగా $0.6 మించిపోయింది. ఎపర్చూర్ ఫైనాన్స్ లిక్విడిటీ మేనేజ్మెంట్ ను మెరుగుపరచడానికి బేస్ నెట్వర్క్ లో ఏఎంఎం ని ప్రారంభించింది. డీప్ బుక్ V3 టెస్ట్ నెట్ ను తగ్గించిన తర్వాత గ్యాస్ ఖర్చులు మరియు కొత్త టోకెన్లతో ప్రారంభించింది. pump.fun స్టేజ్ లైవ్ స్ట్రీమింగ్ ఫీచర్ ను పరిచయం చేసింది. క్రిప్టో కరెన్సీ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ పెరిగిన మార్కెట్ ఆందోళనను సూచిస్తుంది. ఎల్ సాల్వడార్ మార్చి నుండి రోజువారీ బిట్ కాయిన్ కొనుగోలును కొనసాగిస్తుంది. క్రిప్టో మోసం బాధితులకు $1.14 మిలియన్ తిరిగి ఇవ్వడానికి FBI NFTలను ఉపయోగిస్తుంది. ట్రోన్ డావో రిజర్వ్ USDD స్టేబుల్ కాయిన్ నిల్వల నుండి $750 మిలియన్ బిట్ కాయిన్ ను ఉపసంహరించుకుంది. ట్రేడర్ అక్యురేట్ ట్రాన్సాక్షన్స్ ద్వారా 5 గంటల్లో $3 మిలియన్ సంపాదిస్తున్నారు. బ్లాక్ బీట్స్ ప్రకారం విజయవంతమైన భద్రత ఆడిట్ తర్వాత మీన్ ప్రోటోకాల్ అధికారికంగా దాని కొత్త NFT టోకెన్ ప్రమాణాన్ని విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. ఓ డైలీ ప్రకారం క్యాట్ టోకెన్ స్వీప్ చేయడం ద్వారా స్మార్ట్ మనీ అడ్రస్ 5 గంటల్లోనే $2.92 మిలియన్ లాభాన్ని ఆర్జించింది. లూకో చైన్ నుండి మానిటరింగ్ డేటా 318.87 బిలియన్ క్యాట్ టోకెన్లను కొనుగోలు చేయడానికి అడ్రస్ 2500 BNB సుమారు $1.46 మిలియన్ ఖర్చు చేసిందని వెల్లడించడం జరిగింది. బ్లాక్ బీట్స్ ప్రకారం ఆగస్టు 23న మార్కెట్ డేటా క్రీమ్ ప్రైస్ $26 కి పెరిగింది. ప్రస్తుత ధర $25.5 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇది 24 గంటల్లో 60.86 పెరుగుదలను సూచిస్తుంది. బ్లాక్ బీట్స్ ప్రకారం ఆగస్టు 23న పాప్ క్యాట్ క్లుప్తంగా $0.6 మార్క్ ను అధిగమించింది. మార్కెట్ డేటా వెల్లడించింది. ప్రస్తుతం దీని ధర $0.5986 గా క్రిప్టో కరెన్సీ గణనీయమైన 24 గంటల్లో 36.8% పెరిగింది. బ్లాక్ బీట్స్ ప్రకారం ఆగస్టు 23న అపెన్షర్ ఫైనాన్స్ దాని ఆటోమేటెడ్ మార్కెట్ మేకర్ AMM ని బేస్ నెట్వర్క్ లో ప్రారంభించినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. సుయి లిక్విడిటీ ప్రోటోకాల్ డీప్ బుక్ దాని V3 టెస్ట్ నెట్ ను ప్రారంభించింది. కన్సిడరబుల్ ఇన్వెస్ట్మెంట్స్ మరియు కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ట్రాన్సాక్షన్ గ్యాస్ ఖర్చులను 60% తగ్గిస్తుంది. బ్లాక్ బీట్స్ ప్రకారం ఆగస్టు 23న pump.fun స్టేజెస్ అనే కొత్త ప్రత్యక్ష ప్రసార ఫీచర్ ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఫోర్సైట్ న్యూస్ ప్రకారం alternative.me నుండి వచ్చిన డేటా క్రిప్టో కరెన్సీ ఫియర్ అండ్ గ్రిడ్ ఇండెక్స్ రోజు 34 నుండి ఇది 39కి తగ్గినట్టుగా తెలుస్తుంది.